ఈ యూనివర్స్‌లో ప్రస్తుతం మన భూమికి ఒకే ఒక నక్షత్రం అత్యంత ముఖ్యమైంది. అదే మన సూర్యుడు. ప్రతి ఉదయం అతనే ఉదయిస్తాడు. ప్రతి సాయంత్రం అతనే అస్తమిస్తాడు. మనం రాత్రి వేళ ఆకాశంలో వేలాది నక్షత్రాలు చూసినా అవి అన్నీ మనకు ఊహించలేనంత దూరంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని యూనివర్స్‌లో ఒక అలాంటి ప్రదేశానికి తీసుకెళ్లబోతున్నా. ఇక్కడ ఒక్క నక్షత్రం కాదు, 1000 కూడా కాదు. 1,00,00,000 కంటే ఎక్కువ నక్షత్రాలు ఒకే ప్రాంతంలో ఉన్నాయి. వాటిలో కొన్ని నక్షత్రాలు మనకు అంత దగ్గరగా ఉన్నాయి. మొదటి చూపులోనే ఇది ఇంకో సూర్యుడేనా అని అనిపిస్తుంది. ఆకాశం అంతా వెలుగుతో నిండిపోతుంది. చూసే వారికి అది యూనివర్స్‌లోనే అత్యంత అందమైన ప్రదేశంలా అనిపిస్తుంది. కానీ అదే క్షణంలో మీరు ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. ఎందుకంటే ఈ అందమైన ప్రదేశమే యూనివర్స్‌లో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడ మిమ్మల్ని చంపేది బ్లాక్ హోల్ కాదు, సూపర్నోవా కాదు, మీ చుట్టూ కనిపిస్తున్న ఆ కోట్లాది నక్షత్రాలే. అయితే ఒకవేళ మన భూమి మొత్తం మన సూర్యుడితో పాటు ఈ నక్షత్రాలు గుంపులోకి వెళ్ళిపోతే ఏమవుతుంది? మనం అక్కడ బ్రతికి బయటపడగలమా? అక్కడ రాత్రి ఆకాశం ఎలా కనిపిస్తుంది? ఇతర నక్షత్రాలు దగ్గరికి వెళ్ళడం నిజంగానే చాలా సులభమవుతుందా? లేక ఇదే నక్షత్రాలు ఒకరోజు భూమిని, మన సూర్యుడిని, మొత్తం సోలార్ సిస్టమ్‌నే శాశ్వతంగా విడదీస్తాయా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ రోజు మనం ఒక అసాధారణమైన అంతరిక్ష ప్రయాణం చేయబోతున్నాం. మన గమ్యం ఒమేగా సెంచరీ. మానవ నాగరికతకు ఒక కలలా కనిపించే, కానీ అదే సమయంలో ఒక పీడకలగా మారే అవకాశం ఉన్న ఆ యూనివర్సు రహస్య ప్రపంచంలోకి ఇప్పుడు అడుగు పెడదాం. ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. ఈ ఒమేగా సెంచరీ అసలు ఎక్కడ ఉంది? ఇది ఎంత పెద్దది? ఇందులో నిజంగానే కోట్లాది నక్షత్రాలు ఉన్నాయా? ఒకసారి సైంటిస్టులు తీసిన దీని అసలు పిక్చర్ని ఊహించండి. ఆకాశంలో చిన్నగా వెలుగుతున్న ఒక మసకబొట్టు. మొదటి చూపులో అది ఒక సాధారణ నక్షత్రంలా కనిపిస్తుంది. కానీ టెలిస్కోప్తో దగ్గరగా చూస్తే అది ఒక్క నక్షత్రం కాదని తెలుస్తుంది. అది లక్షల కోట్ల నక్షత్రాలు ఒకే చోట గ్రావిటీ వల్ల బంధించబడిన ఒక మహా నక్షత్రం గుంపు. సైంటిస్టులు దీనిని గోబ్యులర్ క్లస్టర్ అని పిలుస్తారు. దీన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే ఒక పెద్ద బిల్డింగ్ లో వేలాది కుటుంబాలు కలిసి నివసిస్తున్నాయని ఊహించండి. బయటకు వెళ్లకుండా అందరూ ఒకే ప్రదేశంలో ఉంటారు. యూనివర్స్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో గ్రావిటీ లక్షల కోట్ల నక్షత్రాలను ఒక చిన్న ప్రాంతంలోనే బంధిస్తుంది. అలా ఏర్పడిన నక్షత్రాల గుంపునే గోబ్యులర్ క్లస్టర్ అంటారు. ఒమేగా సెంచరీ కూడా అలాంటి క్లస్టర్ లో అత్యంత పాపులర్ అయింది. ఇది భూమికి సుమారు 17,000 కాంతి సంవత్సరాల దూరంలో సెంటారియస్ కాన్స్టెలేషన్ లో ఉంది. దీని డయామీటర్ దాదాపు 150 కాంతి సంవత్సరాలు. కానీ దీని మొత్తం మాస్ మాత్రం మన సూర్యుడి కంటే దాదాపు 40 లక్షల రెట్లు ఎక్కువ. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీరు సిటీస్ వెలుగుకి చాలా దూరంగా పూర్తిగా చీకటిగా ఉన్న ప్రదేశంలో నిలబడి ఆకాశాన్ని చూస్తే ఒమేగా సెంచరీని మీ కళ్ళతో కూడా చూడొచ్చు. అది చంద్రుడి సైజులో కనిపిస్తుంది. కానీ చంద్రుడిలా ప్రకాశించదు. చాలా మసకగా కనిపించే ఒక వెలుగు మచ్చలా మాత్రమే కనిపిస్తుంది. ఆ చిన్న వెలుగు వెనక కోట్లాది నక్షత్రాలు దాగి ఉన్నాయని ఎవరికీ అనిపించదు. ఇప్పుడు ఊహల్లోనే ఒక అసాధారణ ప్రయోగం చేద్దాం. మన మొత్తం సోలార్ సిస్టమ్ని ఒకసారిగా ఒమేగా సెంచరీ మధ్యలో ఉంచేశారనుకోండి. మొదట మారేది మన రాత్రి ఆకాశం. ఇప్పటి వరకు మనం చూసిన ప్రశాంతమైన ఆకాశం ఒక్క క్షణంలోనే పూర్తిగా మారిపోతుంది. కొన్ని వేల నక్షత్రాల స్థానంలో ఇప్పుడు ఎటు చూసినా లక్షలాది ప్రకాశవంతమైన నక్షత్రాలే కనిపిస్తాయి. ఎర్రటి రంగులో మెరిసే భారీ రెడ్ జైంట్స్, నీలి రంగులో అత్యంత వేడిగా ప్రకాశించే బ్లూ స్టాగర్లు, మన సూర్యుడు లాంటి లక్షలాది నక్షత్రాలు అన్నీ ఒకేసారి మీ కళ్ళ ముందుంటాయి. ఇక్కడ నిజమైన చీకటి అనేది ఉండదు. రాత్రి సమయంలో కూడా ఆకాశం అంతా వెలుగుతో నిండిపోతుంది కాబట్టి మీరు నేలపైన పడే మీ నీడను కూడా క్లియర్గా చూడగలుగుతారు. మానవ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ చూడని అద్భుతమైన దృశ్యం అది. మీ మొదటి రాత్రి మొత్తం ఆ ఆకాశాన్నే చూస్తూ గడిచిపోతుంది. ఎందుకంటే మీ జీవితంలో మొదటిసారి యూనివర్సు ఎంత పెద్దదో కాదు, ఎంత దగ్గరగా ఉంటుందో మీరు చూస్తున్నారు. అయితే మరుసటి ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు. కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం జరుగుతుంది. సూర్యుడు కనిపిస్తున్నప్పటికీ మిగతా నక్షత్రాలు కూడా ఇంకా క్లియర్ గానే కనిపిస్తుంటాయి. ఎందుకంటే అవి ఇప్పుడు మనకు చాలా దగ్గరగా ఉన్నాయి. ప్రస్తుతం మనకు అత్యంత దగ్గరలో ఉన్న నక్షత్రం ప్రాక్సిమా సెంచరీ. అది భూమికి సుమారు 4.3 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. కానీ ఒమేగా సెంచరీలో మనకు దగ్గరలో ఉండే మరో నక్షత్రం
కేవలం 0.1 కాంతి సంవత్సరం దూరంలోనే ఉంటుంది. అంటే ఇప్పటికంటే దాదాపు 40 రెట్లు దగ్గర. అయితే ఇంత దగ్గరగా నక్షత్రాలు ఉంటే మన భూమి వెంటనే సూర్యుడి నుంచి విడిపోతుందా? మొదటిసారి చూసినప్పుడు అలా అనిపించినా నిజం మాత్రం వేరేలా ఉంటుంది. ఎందుకంటే 0.1 కాంతి సంవత్సరం మనకు దగ్గరగా అనిపించినా అది ఇప్పటికీ వేలాది ఆస్ట్రోనామికల్ యూనిట్స్ దూరంలోనే ఉంటుంది. ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటే భూమి నుంచి సూర్యుడి వరకు ఉన్న దూరం. కాబట్టి దగ్గరలో మరో నక్షత్రం ఉన్నంత మాత్రాన అది ఒక్కసారిగా భూమిని సూర్యుడి నుంచి లాగేయలేడు. అందుకే మొదట్లో మనం సురక్షితంగానే ఉంటాం. కానీ ఈ ప్రశాంతత ఎక్కువసేపు ఉండదు. ఎందుకంటే ఒమేగా సెంచరీ ఇప్పుడు మనకు మరో భయంకరమైన పరీక్ష పెట్టబోతుంది. యూనివర్సులో అత్యంత కాంప్లికేటెడ్ అయిన సమస్యలో ఒకటైన ఎన్ బాడీ ప్రాబ్లం ఇప్పుడు మొదలు కాబోతుంది. భూమి, సూర్యుడు మాత్రమే ఉన్నప్పుడు వాటి భవిష్యత్తును అంచనా వేయడం సైంటిస్టులకు పెద్ద కష్టం కాదు. గ్రావిటీ ఎలా పనిచేస్తుందో తెలుసు కాబట్టి భూమి ఎప్పుడు ఎక్కడ ఉంటుందో, సూర్యుడు చుట్టూ ఎలా తిరుగుతుందో ఖచ్చితంగా లెక్కేయచ్చు. కానీ అదే సిస్టంలో మరో నక్షత్రం చేరితే పరిస్థితి మారిపోతుంది. 3 ఖగోళ వస్తువులు ఒకేసారి ఒకదానిపై ఒకటి గ్రావిటీ చూపించడం ప్రారంభించిన క్షణం నుంచి వాటి భవిష్యత్తును ఖచ్చితంగా అంచనా వేయడం చాలా కష్టమవుతుంది. దీనినే సైంటిస్టులు 3 బాడీ ప్రాబ్లం అంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రోజు వరకు కూడా ప్రతి పరిస్థితికి సరిపోయే పూర్తి పరిష్కారాన్ని సైంటిస్టులు కనుక్కోలేకపోయారు. అలాంటప్పుడు లక్షలు కాదు, కోట్లాది నక్షత్రాలు ఒకేసారి గ్రావిటీ చూపుతున్న ఒమేగా సెంచరీలో పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. అక్కడ ప్రతి నక్షత్రం మిగతా ప్రతి నక్షత్రం పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ప్రతి గ్రహం గ్రావిటీలో చిన్న చిన్న మార్పులు అనుభవిస్తుంది. ఇలాంటి పరిస్థితినే ఎన్ బాడీ ప్రాబ్లం అంటారు. ఇక్కడ ఏ గ్రహం ఎంతకాలం తన ఆర్బిట్ లో స్థిరంగా ఉంటుంది, ఏ నక్షత్రం ఎప్పుడు డైరెక్షన్ మార్చుకుంటుంది, ఏ సిస్టమ్ ఎప్పుడు కూలిపోతుంది అనే విషయాన్ని ముందుగానే చెప్పడం దాదాపు అసాధ్యం. ఇప్పుడు మన సోలార్ సిస్టమ్ ని మరోసారి ఊహించండి. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్. ప్రతి గ్రహం కోట్ల సంవత్సరాలుగా ఒక అద్భుతమైన బ్యాలెన్స్ లో సూర్యుడి చుట్టూ తిరుగుతుంటుంది. కానీ ఒమేగా సెంచరీలోకి వచ్చిన తర్వాత ప్రతి డైరెక్షన్ నుంచి లక్షలాది నక్షత్రాల గ్రావిటీ నెమ్మదిగా ఈ బ్యాలెన్స్ ను మార్చడం ప్రారంభిస్తుంది. మొదటి రోజు ఏమీ జరగదు. మొదటి సంవత్సరం కూడా పెద్ద మార్పు కనిపించదు. బహుశా లక్షల సంవత్సరాల పాటు కూడా భూమిపైన జీవితం అలాగే కొనసాగించవచ్చు. కానీ ప్రతి క్షణం, ప్రతి రోజు, ప్రతి సంవత్సరం కనిపించని గ్రావిటీ మన సోలార్ సిస్టమ్ ని చాలా స్వల్పంగా లాగుతూనే ఉంటుంది. ఆ చిన్న చిన్న మార్పులు లక్షల సంవత్సరాల తర్వాత ఒక పెద్ద విపత్తుకి కారణమవుతాయి. ఒక రోజు భూమి తన పాత ఆర్బిట్ ను కోల్పోవచ్చు, సూర్యుడికి మరింత దగ్గరగా వెళ్ళొచ్చు, లేదా పూర్తిగా దూరంగా వెళ్లిపోవచ్చు. ఇంకో అవకాశం మరో నక్షత్రం గ్రావిటీలో చిక్కుకొని కొత్త ఆర్బిట్ లోకి వెళ్లిపోవడం. ఇది ఎప్పుడు జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అదే ఒమేగా సెంచరీలోని అసలు భయం. ప్రమాదం ఒక్కసారిగా రాదు, నెమ్మదిగా వస్తుంది. కానీ వచ్చిన తర్వాత దాన్ని ఆపడం దాదాపు అసాధ్యం. అయితే గ్రావిటీ ఒక్కటే మన శత్రువు కాదు. ఇంకా భయంకరమైన ప్రమాదం మన సోలార్ సిస్టమ్ అంచున దాగి ఉంది. ఒకరోజు మీరు ఒమేగా సెంచరీ ఆకాశాన్ని చూస్తూ నిలబడి ఉన్నారని ఊహించండి. ఒకసారిగా వేలాది తోకచుక్కలు ఆకాశాన్ని చీల్చుకుంటూ వెళ్తాయి. 1 కాదు, 10 కాదు, 100 కాదు, వేలాది వెలుగు గీతలు ఒక్కసారిగా కనిపించి మాయమవుతాయి. మొదటి చూపులో అది జీవితంలో ఒక్కసారి మాత్రమే చూసే అద్భుతమైన ఖగోళ దృశ్యంలా అనిపిస్తుంది. కానీ నిజానికి అది మానవ నాగరికత పైన విరుచుకుపడబోయే ఒక మహా విపత్తుకు సిగ్నల్. ఈ ఇన్సిడెంట్ వెనుక ఉన్న అసలు కారణం ఓట్ క్లౌడ్. మన సూర్యుడితో పాటు మొత్తం సోలార్ సిస్టమ్ ఒమేగా సెంచరీలోకి వచ్చినప్పుడు సూర్యుడి గ్రావిటీలో ఉన్న ప్రతిదీ కూడా అతనితో పాటు వస్తుంది. అందులో భాగమే ఓట్ క్లౌడ్. ఇది సాధారణంగా సూర్యుడి నుంచి సుమారు 0.03 కాంతి సంవత్సరాల నుంచి 3 కాంతి సంవత్సరాల వరకు విస్తరించి ఉంటుందని సైంటిస్టులు భావిస్తున్నారు. అంటే మన సోలార్ సిస్టంలోనే అత్యంత పెద్ద నిర్మాణాల్లో ఇది ఒకటి. ఇంత పెద్ద ప్రాంతం ఒమేగా సెంచరీలోకి వచ్చిన తర్వాత అక్కడి అనేక నక్షత్రాలు గ్రావిటీ ఎఫెక్ట్ లోకి లోనవుతుంది. ఇప్పుడు ఒక భారీ ఎర్ర మర్రుగుజ్జు నక్షత్రం నెమ్మదిగా మన ఓట్ క్లౌడ్ పక్కన వెళ్తుందని ఊహించండి. దాని గ్రావిటీ ఓట్ క్లౌడ్ లోని బ్యాలెన్స్ ను పూర్తిగా చెదరగొడుతుంది. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న కోట్లాది తోకచుక్కలు, గ్రహశకలాలు ఒక్కసారిగా తమ ఆర్బిట్ ని కోల్పోతాయి. వాటిలో 100 కోట్లకు పైగా ఖగోళ వస్తువులు లోపలి సోలార్ సిస్టమ్ వైపు దూసుకురావడం ప్రారంభిస్తాయి. ఈ మహాదాడిలో జూపిటర్ తన భారీ గ్రావిటీతో అనేక గ్రహశకలాల్ని తనలోకి లాగేస్తుంది.
మరికొన్నిటిని సూర్యుడు మింగేస్తాడు. కానీ అంతటితో ప్రమాదం అయిపోదు. ఇంకా వేలాది భారీ గ్రహశకలాలు నేరుగా భూమి వైపే దూసుకొస్తుంటాయి. సెడ్నా వంటి మర్రిగుజ్జు గ్రహాలు, వందల కిలోమీటర్ల సైజులో ఉన్న మహాగ్రహశకలాలు కూడా తమ పాత ఆర్బిట్ను కోల్పోయి కొత్త డైరెక్షన్లో ప్రయాణించడం ప్రారంభిస్తాయి. వాటిలో ఒకటి మాత్రమే భూమిని ఢీకొన్న రిజల్ట్ ఎలా ఉంటుందో మనకి ఇప్పటికే తెలుసు. సుమారు 6.5 కోట్ల సంవత్సరాల క్రితం ఒక భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టిన తర్వాత డైనోసార్లతో సహా అనేక జీవరాశులు అంతరించిపోయాయి. అలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరిగితే అడ్వాన్స్డ్ మానవ నాగరికత కూడా నిలబడలేకపోవచ్చు. అయితే ఒక చిన్న ఆశ ఇంకా మిగిలే ఉంది. ఒకవేళ అప్పటికి మనిషి అత్యంత అభివృద్ధి చెందిన నాగరికతగా మారి ఉంటే భూమిపైన పడకముందే అంతరిక్షంలోనే ఆ గ్రహశకలాలను ధ్వంసం చేసే టెక్నాలజీను అభివృద్ధి చేసి ఉండొచ్చు. అలా ఈ మహా విపత్తు నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కానీ ప్రకృతి దగ్గర ఇంకా ఒక చివరి ఆయుధం మిగిలే ఉంది. అది గ్రహశకలాల కంటే, గ్రావిటీ కంటే మరింత భయంకరమైంది. అదే రేడియేషన్. ఒమేగా సెంచరీ సాధారణ నక్షత్రాల గుంపు కాదు. ఇది దాదాపు 12 బిలియన్ సంవత్సరాల పురాతనమైన గ్లోబులర్ క్లస్టర్. అంటే మన సూర్యుడు, మన భూమి ఏర్పడకముందే ఇది యూనివర్స్ లో ఉనికిలో ఉంది. అంతేకాదు, కొంతమంది సైంటిస్టులు ఇది మొదట ఒక చిన్న డార్క్ గ్యాలాక్సీ అయి ఉండి తర్వాత మిల్కీవే గ్యాలాక్సీలో కలిసిపోయిందని కూడా భావిస్తున్నారు. అది నిజమా కాదా అనేది ఇంకా రీసెర్చ్ లో ఉన్నప్పటికీ మనకు ముఖ్యమైన విషయం మాత్రం వేరే. ఇంత పాత నక్షత్రం గుంపులో అనేక నక్షత్రాలు ఇప్పటికే తమ జీవితాన్ని ముగించాయి. కొన్ని న్యూట్రాన్ నక్షత్రాలుగా మారాయి, కొన్ని పల్సర్లుగా, మరికొన్ని ఎక్స్రే బైనరీ సిస్టమ్స్ గా మారాయి. ఇవన్నీ కంటిన్యూస్ గా అత్యంత శక్తివంతమైన ఎక్స్రే రేడియేషన్ విడుదల చేస్తూనే ఉంటాయి. అంటే ఒమేగా సెంచరీలో కేవలం నక్షత్రాల సమూహం మాత్రమే కాదు, అది అధిక శక్తి రేడియేషన్తో నిండిపోయిన ఒక ప్రమాదకరమైన ప్రాంతం కూడా. ఇప్పుడు ఒక క్షణం ఆలోచించండి. ఒకవేళ మన భూమికి కేవలం 10 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక భారీ నక్షత్రం తన జీవితంలో సూపర్నోవాగా పేలిపోయిందనుకోండి. అలాంటి పేలుడు నుంచి విడుదలయ్యే గామా రేసు మరియు ఎక్స్రేసు డైరెక్ట్ గా భూమిని తాకుతాయి. ముందుగా అవి భూమిని రక్షిస్తున్న ఓజోన్ లేయర్ను డ్యామేజ్ చేస్తాయి. ఆ తర్వాత సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన అల్ట్రావైలెట్ రేసు ఎలాంటి అడ్డంకి లేకుండా భూమిని తాకడం స్టార్ట్ చేస్తాయి. భూమి మాత్రం అలాగే ఉంటుంది, పర్వతాలు అలాగే ఉంటాయి, సముద్రాలు కూడా అలాగే ఉంటాయి. కానీ జీవం మాత్రం పూర్తిగా మారిపోతుంది. హై రేడియేషన్ వల్ల జీవుల DNA దెబ్బతింటుంది. జన్యుపరమైన మార్పులు వేగంగా జరుగుతాయి. క్యాన్సర్ వంటి వ్యాధులు విపరీతంగా పెరుగుతాయి. కొద్ది సంవత్సరాల్లోనే మనుషులతో పాటు అనేక జీవరాశులు కూడా అంతరించిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. ప్రకృతి విడుదల చేసే ఈ రేడియేషన్ ఏ అణుబాంబు కంటే కూడా ఊహించలేనంత శక్తివంతమైంది. ఇప్పటి వరకు విన్నదంతా చూస్తే ఒమేగా సెంచరీ అంటే మరణపు ఉచ్చు అనిపిస్తుంది. అక్కడికి వెళ్లడం అంటే వినాశనాన్ని ఆహ్వానించినట్లే అనిపిస్తుంది. కానీ కథకు ఇంకో వైపు కూడా ఉంది. ప్రమాదాలతో పాటు అక్కడ కొన్ని అద్భుతమైన అవకాశాలు కూడా దాగి ఉన్నాయి. అందులో మొదటిది నక్షత్రాల మధ్య తక్కువ దూరం. ప్రస్తుతం మనకు అత్యంత దగ్గరలో ఉన్న ప్రాక్సిమా సెంచరీ కూడా 4.3 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ రోజు ఉన్న టెక్నాలజీతో అక్కడికి మనిషిని పంపడం చాలా కష్టం. కానీ ఒమేగా సెంచరీలో దగ్గరలోని నక్షత్రం కేవలం 0.1 కాంతి సంవత్సరం దూరంలోనే ఉంటే మరో స్టార్ సిస్టమ్ కు ప్రయాణించడం చాలా సులభమవుతుంది. ఒక గ్రహం నుంచి మరో గ్రహం పైన మనిషి కాలనీలను ఏర్పాటు చేసే అవకాశం పెరుగుతుంది. మనిషి ఒక సోలార్ సిస్టమ్కే పరిమితం కాకుండా అనేక స్టార్ సిస్టమ్స్ లో నివసించే నాగరికతగా మారే అవకాశం ఉంటుంది. దీనితో మరో ప్రయోజనం కూడా వస్తుంది. ప్రస్తుతం మనం ప్రాక్సిమా సెంచరీకి ఒక రేడియో సిగ్నల్ పంపితే అది అక్కడికి చేరుకోవడానికి 4 ఏళ్లు పడుతుంది. ఆన్సర్ రావడానికి మరో 4 ఏళ్లు. అంటే ఒక చిన్న కన్వర్జేషన్ 8 ఏళ్లు పడుతుంది. కానీ ఒమేగా సెంచరీలో దగ్గరలోని నక్షత్రం కేవలం 0.1 కాంతి సంవత్సరం దూరంలో ఉంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ గణనీయంగా తగ్గిపోతుంది. ఒక స్టార్ సిస్టంలో ఉన్న మనుషులు మరో స్టార్ సిస్టంలో ఉన్న మనుషులతో చాలా తక్కువ సమయంలోనే ఇన్ఫర్మేషన్ ని పంచుకోగలరు. ఒకవేళ యూనివర్స్ లో మరో తెలివైన సివిలైజేషన్ నిజంగానే ఉంటే వారితో సంబంధం ఏర్పరచుకునే అవకాశాలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉండొచ్చు. ఈ యాంగిల్లో చూస్తే ఒమేగా సెంచరీ మనిషి నాగరికతను నిజమైన ఇంటర్స్టెల్లార్ నాగరికతగా మార్చగల ప్రాంతంలా కనిపిస్తుంది. కానీ ఈ కళ ఎక్కువ కాలం నిలవదు. ఎందుకంటే ఒమేగా సెంచరీలో ఒక పెద్ద సమస్య ఎప్పటికీ ఉంటుంది.
అదే లాంగ్ టర్మ్ స్టెబిలిటీ. ఈ క్లస్టరు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. ప్రతి నక్షత్రం కంటిన్యూస్ గా కదులుతూనే ఉంటుంది. ప్రతి గ్రావిటీ ఫోర్సు మరొక దానిపైన ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంటుంది. ఒకవేళ భవిష్యత్తులో మనిషి అత్యంత శక్తివంతమైన క్వాంటం కంప్యూటర్స్ ను తయారు చేసిన కొన్ని వేల సంవత్సరాల వరకు మాత్రమే ఆర్బిట్స్ ను అంచనా వేయగలడు. కానీ లక్షల సంవత్సరాల తర్వాత ఏమవుతుందో ముందుగానే చెప్పడం దాదాపు అసాధ్యం. అందుకే అక్కడ ఏర్పడే ఏ సివిలైజేషన్ అయినా ఒక గ్రహం పైన శాశ్వతంగా ఉండలేకపోవచ్చు. ఒక రోజు మరో నక్షత్రం ప్రమాదకరంగా దగ్గరకు వస్తుంది. అప్పుడు మొత్తం నాగరికత మరో గ్రహానికి వలస వెళ్లాల్సి వస్తుంది. మళ్ళీ వేల సంవత్సరాల తర్వాత ఇంకో ప్రమాదం, మళ్ళీ ఇంకో ప్రపంచం. ఇలా ఎప్పటికప్పుడు ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. ఒక రోజు చివరికి జరగకూడనిది జరుగుతుంది. ఒక భారీ నక్షత్రం మన సోలార్ సిస్టమ్ కి అత్యంత దగ్గరగా వస్తుంది. మొదట ఏమీ జరగనట్లు కనిపిస్తుంది. కానీ కొద్ది కొద్దిగా దాని గ్రావిటీ ఎఫెక్ట్ పెరుగుతుంది. భూమి, మార్సు, జూపిటరు ప్రతి గ్రహం తన ఆర్బిట్ లో చిన్న మార్పులు చూపించడం ప్రారంభిస్తుంది. చివరికి మొత్తం సోలార్ సిస్టమ్ బ్యాలెన్స్ కోల్పోతుంది. సైంటిస్టులు దీనిని ప్లానెటరీ ఎజెక్షన్ అని పిలుస్తారు. అంటే గ్రహాలు తమ తల్లి నక్షత్రాన్ని శాశ్వతంగా విడిచిపెట్టి యూనివర్స్ లో ఒంటరిగా ప్రయాణించడం ప్రారంభిస్తాయి. సూర్యుడు గ్రావిటీ నుంచి విడిపోయిన భూమి ఇక వెలుగులేని ప్రపంచంగా మారుతుంది. సూర్యకాంతి లేకుండా టెంపరేచర్ క్రమంగా పడిపోతుంది. చివరికి అది -200 డిగ్రీల సెల్సియస్ కంటే కూడా తక్కువకు చేరుతుంది. సముద్రాలు మంచుగా మారిపోతాయి. నదులు గడ్డగట్టుకుపోతాయి. ఒకప్పుడు జీవంతో కలకాల్లాడిన ఈ గ్రహం ఇప్పుడు చీకటిలో ఒంటరిగా తేలుతూ ఉండే మంచు ప్రపంచంగా మారిపోతుంది. ఒకవేళ అప్పటికే మానవ నాగరికత మరో స్టార్ సిస్టంలో సురక్షితంగా జీవిస్తూ ఉంటే, ఒకరోజు వారు దూరం నుంచి యూనివర్స్ లో తేలుతున్న ఒక చీకటి గ్రహాన్ని చూస్తారు. అది సాధారణ గ్రహం కాదు. అది వారి జన్మస్థలం, భూమి. ఒకప్పుడు ప్రతి మనిషి నివసించిన ప్రపంచం ఇప్పుడు నిశ్శబ్దంగా ఒంటరిగా యూనివర్స్ లో తేలుతూ ఉంటుంది. ఆ క్షణంలో ఎంత అభివృద్ధి చెందిన నాగరికత అయినా ఎమోషన్ కి లోను కాకుండా ఉండలేడు. ఎందుకంటే కొత్త గ్రహాలను నిర్మించొచ్చు, కొత్త నాగరికతలను సృష్టించొచ్చు, కానీ పుట్టిన ఇంటిని మాత్రం తిరిగి సృష్టించలేరు. అందుకే ఒమేగా సెంచరీ మనకు ఒక గొప్ప నిజాన్ని గుర్తు చేస్తుంది. యూనివర్స్ లో అత్యంత అందంగా కనిపించే ప్రదేశాలు అత్యంత ప్రమాదకరమైనవి కూడా ఉండొచ్చు. కోట్లాది నక్షత్రాలతో మెరిసే ఆకాశం మొదటి చూపులో స్వర్గంలా కనిపించిన అదే అందం నెమ్మదిగా మొత్తం సోలార్ సిస్టమ్ ని అస్థిరం చేసి చివరికి ఒక గ్రహాన్ని తన సూర్యుడి నుంచి శాశ్వతంగా దూరం చేసే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే ఒమేగా సెంచరీ కేవలం ఒక నక్షత్రం గుంపు కాదు. అది యూనివర్సు ఎంత అద్భుతమో అదే సమయంలో ఎంత క్రూరమో మనకు గుర్తు చేసే ఒక లైవ్ ఎగ్జాంపుల్.